ప్రభంజన్ మృతికి కేసీఆర్ సంతాపం. నిజంగా ఒక డైనమిక్ బహుజన బిడ్డ, ఉద్యమాలకు పెద్దన్నగా ఉన్నటువంటి ప్రభంజన్ యాదవ్ నిజంగా నిన్న చనిపోవడం నిజంగా బాధాకరం. అత్యంత గొప్ప మేధావి, ఎప్పుడు కూడా ఆత్మీయంగా పలకరించేటువంటి మనసున్నటువంటి మహారాజు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారానికి మనం లేకపోతే రాజ్యాధికారంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలదే భాగస్వాములవుతారని అనేక సందర్భాల్లో నాతో చెప్పినటువంటి ప్రభంజన్ యాదవ్ అన్న నిజంగా మన మధ్యలో లేడు. అన్న మృతికి జేబీఎం టీవీ ప్రగాఢ సంతాపం కూడా తెలియజేస్తుంది. తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మరణం పట్ల బీఆర్ఎస్ నేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్ట్, మేధావిగా, యాక్టివిస్ట్గా ప్రభంజన్ యాదవ్ చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. ఢిల్లీలో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రభంజన్ యాదవ్ ఉద్యమ నిబద్ధత గొప్పదని కేసీఆర్ అన్నారు. మహాత్మా పూలే అంబేద్కర్ సామాజిక తాత్విక ఆలోచన దృక్పథంతో బీసీ కులాల హక్కుల పురోగతి కోసం నిత్యం తప్పించే ప్రభంజన్ యాదవ్ మరణంతో తెలంగాణ ఒక గొప్ప తాత్విక సామాజిక ఉద్యమకారుని కోల్పోయిందన్నారు. శోకశక్తులైన వారి కుటుంబ సభ్యులు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభంజన్ మృతికి కేటీఆర్, హరీష్ రావు, కవిత, బరిగల శివ తదితరులు కూడా ఆయనకు సంతాపం తెలిసినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే చాలా గొప్ప మేధావి, మంచి ఇంటలెక్చువల్. నిజంగా చనిపోవడం నిజంగా బాధాకరం. తెలంగాణ సమాజానికి అయితే చాలా బాధాకరమైన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.